వచ్చిందండి వయ్యారి. ఏంటి ఇంకా కోపం తగ్గలేదా? సరే విను, ఏంటి? మేడం అయితే ఎలాగో నేను తీయలేదు, తీయరు కూడా, సరేనా? ఎందుకు? అయినా మన మేడం చెప్పారుగా టెర్మినేషన్ లెటర్ వస్తుంది, వెయిట్ చేయమని. అవును అన్నారులే, కానీ తర్వాత ప్రాజెక్ట్స్ అన్ని నన్నే హ్యాండిల్ చేసుకోమని చెప్పారు. నా టీంని నన్నే సెలెక్ట్ చేసుకోమన్నారు. దాంట్లో ఫస్ట్ నేను నిన్నే సెలెక్ట్ చేసుకున్నాను. లోపల మేడం దగ్గర ఇరిగించడం ఎందుకు, మళ్ళీ ఇప్పుడు నన్ను టీంలోకి తీసుకోవడం ఎందుకు? ఎందుకంటే ఇందుకే, ఇద్దరిట్లో ఎవరో ఒకరు ఉంటే ఇంకొకరిని కంపెనీ వాళ్ళకి తీసుకోవచ్చు. అదే ఇద్దరిని పీకేస్తే మళ్ళీ ఇంకొకటి ఎవడో వస్తాడు. అవసరమా మనకది? నమ్మచ్చా? అబ్బా నమ్మరా బాబు. సరే గానీ వినాయక చవితి వస్తుంది కదా, ఫెస్టివల్ ప్లాన్స్ ఏంటి? ఎండి సార్స్ హెచ్ఆర్ మేడం ని అడిగారంట. హెచ్ఆర్ మేడం నన్ను పిలిచి టీమ్ తో మాట్లాడి ఏదో ఒకటి డిసైడ్ చేయమని చెప్పారు. అవునా? మరి ఎలా? టైం ఎక్కువ లేదు కదా. అందుకే వెళ్ళి టీమ్ తో మాట్లాడదాం, అమౌంట్ కలెక్ట్ చేద్దాం, వినాయక చవితి గ్రాండ్ గా సెలబ్రేట్ చేద్దాం. చెప్పు. బాయ్స్, మన ఆఫీస్లో గణేష్ చతుర్థి ఫెస్టివల్ చేద్దామని ప్లాన్ చేసుకున్నాం. మనందరం కలిసి ఒకసారి మాట్లాడుకుని డిసైడ్ చేద్దాం. మనం విగ్రహానికి, పూజకి, ప్రసాదాలకి చూసుకుందాము. నిమజ్జనం రోజు డీజే బ్యాండ్ కి మేనేజ్మెంట్ ని అడుగుదాం. ఒకటోసారి, రెండోసారి, మూడోసారి కూడా